హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫ్రూట్ సలాడ్ చాలా యమ్మీగా అండ్ క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంది కదా. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి. మరి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టుకోవాలండి. నేను 1/2 లీటర్ విశాఖ డైరీ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. మనం పొంగుని అలా వదిలేయకూడదండి, అలా అయితే మీగడ కట్టేస్తుంది. సో మనం ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి. అప్పుడైతే అడుగంటికి పోదు, నెక్స్ట్ ఇంకా మీగడ కూడా అలా ఫామ్ అవ్వదు. మనం ఇలా కలుపుతూ ఉండాలి. మిల్క్ కొంచెం చిక్కబడేంత వరకు సిమ్లో ఉంచే మరిగించుకోవాలి. ఈలోపు మనం పటిక బెల్లాన్ని మిక్సీలో వేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఫ్రూట్ సలాడ్ కోసం షుగర్ని అయితే తీసుకోవట్లేదు, పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను. పటిక బెల్లాన్ని డైరెక్ట్గా మనం మిల్క్లో వేస్తే కరగదు కదా, సో అందుకే నేను ఇలా మెత్తని పౌడర్లా అయ్యేంత వరకు మిక్సీలో వేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం షుగర్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. హెల్త్ బెనిఫిట్స్ ఉండకపోగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో అందుకే మనం షుగర్ ప్లేస్లో ఇలా పటిక బెల్లాన్ని యూజ్ చేస్తే చాలా మంచిది. చూడండి, ఇలా పౌడర్ అయినంత వరకు చేసుకున్నాను. ఇప్పుడు మనం మిల్క్ చిక్కబడిందో లేదో చూద్దాం రండి. ఇలా గరిటతో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మిల్క్ అయితే చిక్కగా అయింది. సో ఈ టైంలో కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేయాలి. సో కస్టర్డ్ మిల్క్ని ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. కానీ ఫ్రూట్ సలాడ్కి వెనీలా ఫ్లేవర్ అండ్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లోకి ఒక చిన్న టీ గ్లాస్ పచ్చిపాలని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. హాట్ మిల్క్ అయితే తీసుకోకండి, ఎందుకంటే హాట్ మిల్క్ వేస్తే ఉండలు కట్టేస్తుంది. సో చల్లగా ఉన్న పాలనే తీసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చూడండి, సైడ్స్ అంతా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ అయితే రెడీ అయిపోయింది కస్టర్డ్ మిల్క్. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మిల్క్లోకి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి, కస్టర్డ్ మిల్క్ అనేది కొంచెం చిక్కబడింది. ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ చిక్కబడకూడదు. సో ఈ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పటిక బెల్లం పౌడర్ని మన టేస్ట్కి సరిపడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తొందరగానే కరిగిపోతుందండి, ఎందుకంటే మెత్తని పౌడర్లా చేసాం కదా పటిక బెల్లంని. ఫ్రెండ్స్, చూడండి, కస్టర్డ్ మిల్క్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే చల్లారిపోయాక ఇంకా గట్టిపడిపోతుంది. నేను ఫ్రూట్ సలాడ్ కోసం 1 కప్ గ్రేప్స్, 1 కప్ యాపిల్ ముక్కలు, 1 కప్ జామకాయ ముక్కలు, 1 కప్ దానిమ్మ గింజలు, 1 కప్ బొప్పాయి ముక్కలు, 1 కప్ బనానా ముక్కలు, 1 కప్ పియర్ ముక్కల్ని తీసుకున్నాను. ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. మ్యాండేటరీగా ఇవే ఫ్రూట్స్ వేయాలనేం రూల్ లేదండి. కస్టర్డ్ని ఇలా కలుపుతూ చల్లారబెట్టడం వలన తొందరగా చల్లారుతుందండి. ఇది కంప్లీట్గా చల్లారినాకే ఫ్రూట్ ముక్కలన్నిటినీ ఈ కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి. కస్టర్డ్లోకి ఈ ఫ్రూట్స్ అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రూట్ సలాడ్ ఇలా చేసి పెట్టినట్లయితే ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి, అంతా బాగుంటుంది టేస్ట్. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఉంటుంది వావ్ అనాల్సిందే. చూడండి, ఎంత యమ్మీగా అండ్ క్రీమీ టెక్స్చర్తో చాలా చాలా బాగుంది కదా. ఫ్రూట్ సలాడ్ రెడీ.
ఫ్రెండ్స్ ఫ్రూట్ సలాడ్ని ఇలా బౌల్స్లోకి వేసి సర్వ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఫ్రూట్ సలాడ్ని ఇప్పుడు మా పిల్లలకి తినిపిస్తాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఓకే.